పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పి అంటున్నారు. ఇప్పటికే బాకీ పడి ఉన్నటువంటి 8,300 కోట్ల రూపాయలు విడుదల చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి అంటున్నారు. ఇప్పటికే వీళ్ళందరినీ చదువుకు దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయన్న ఆందోళన కూడా కలుగుతున్న నేపథ్యంలో ఇక్కడ హనుమకొండ అదాలత్ సర్కిల్లో కూడా పేద బలహీన విద్యార్థులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం కొంతమంది విద్యార్థి నాయకులు కూడా కొంతమంది మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది, మీ సమస్యలు ఏమి ఉన్నాయి, ఎందుకు ప్రభుత్వం స్పందిస్తారని అనుకుంటున్నారు? 21 నెలలలో ఇంతవరకు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, డిగ్రీ కళాశాలలు, పీజీ కళాశాలలు, బీటెక్ కళాశాలలు ఇంత ఇచ్చిందా? 8,000 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలని గవర్నమెంట్ ని రిక్వెస్ట్ కాదు, డిమాండ్ చేస్తున్నానని చెప్తున్నా. విద్యార్థులు కనుక రోడ్డుపై గలమెత్తితే ఏ విధంగా ఉంటుందో గవర్నమెంట్ కు తెలవాలి. కాబట్టి రేవంత్ రెడ్డి అని ఓట్లప్పుడేమో విద్యార్థుల పట్ల ఓట్లు వేపించుకొని గెలిచి ఇప్పుడేమో ఎలాంటి స్పందన లేకపోతే కాయ కష్టం చేసి విద్యార్థుల తల్లిదండ్రులు కాయ కష్టం చేసి వీళ్ళ డబ్బులు ఎట్లా సంపాదించాలి? సరిపోతాయా? సరిపోదు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి డిమాండ్ చేస్తున్న గవర్నమెంట్ కి వెంటనే డిగ్రీ, పీజీ, బీటెక్ కాలేజీల విద్యార్థులు అందరూ కలిసి ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా. నా పేరు బి జ్యోతి, ఏఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా సహాయ కార్యదర్శి. ఓకే, ఇక్కడ విద్యార్థులు కూడా బాగా ఎక్కువ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులతో మనం మాట్లాడదాం. మహిళలు కూడా ఒక్కసారి చూస్తున్నట్టయితే ఇక్కడ అదాలత్ సర్కిల్లో కూడా మొత్తం ఒక సమస్యలు కూడా విన్నవించాలని చెప్పి అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా స్పందించాలని చెప్తున్నారు. విద్యార్థులు కూడా మొత్తం చేస్తున్న నేపథ్యంలో మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు. చెప్పండి, మీ సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం ఉందా? అసలు అయితే ఆలోచనలో మేము ఉన్నామండి. అసలు ఏంటి ఇదంతా? అసలు మేము ఏం కావాలి? అసలు మా జీవితాలు ఏంటి? మాలాంటి పేద విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు, ఎన్ని కాలేజీలో ఉన్నాయి, మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఎన్ని సంవత్సరాలు కూలీనాలు చేసుకుంటూ మేము బతుకుతున్నామండి. మరి మా కోసం కొంచెం అన్న ఏం లేదా మీకు? అసలు ఈ ప్రభుత్వం ఎక్కడి నుండి వచ్చింది? అసలు మాకు ఈ ప్రభుత్వం వద్దు. మాకు కొత్తగా మాకు అన్ని కొంచెం అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. మాకు రీయింబర్స్ ఇది కావాలి, మాకు ఇది విత్డ్రా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది మీరు హెచ్చరిక అనుకోండి, రివెంజ్ అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, మాకు అవసరం లేదు. కానీ మేము ఇలా రోడ్డు మీద కావడానికి కారణం ఎవరు అసలు? మాకు ఇక్కడ విద్యార్థులకు సంబంధించి కూడా అనేక సమస్యలు కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలంటే ప్రస్తుతానికి ఇక్కడ మాస్టర్స్ విద్యా సంస్థల అధినేత సుందరరాజు గారు ఉన్నారు. ఇప్పటికీ సమస్యల మీద ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా దానికి ఒక సమయం అంటున్నారు, కానీ ఎక్కడ అత్యగతి లేదంటున్నారు. సుందరరాజు గారు చెప్పండి సార్, ఇప్పటి వరకు ఇంతమంది విద్యార్థులు 14 లక్షల మంది బడుగు బలహీన విద్యార్థులు అని చెప్పి అంటున్నారు. వీళ్ళ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా లేదా? ఇవాళ 3ంటికి సీఎం గారు మీటింగ్ కాల్ఫర్ చేశారట. దాంట్లో మా సింగిల్ ఫస్ట్ డిమాండ్ ఏంటంటే, మీరు ఏదైతే టోకన్లు ఇచ్చారో దానికి అమౌంట్ రిలీజ్ చేసే వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. మీరు రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇవాళ 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల భవిష్యత్తు, వారిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మీరు మేనేజ్మెంట్ ఆలోచించకండి. ఇవాళ 14 లక్షల మంది విద్యార్థులు, బహుజన విద్యార్థులు విద్యకు దూరం కాబోతున్నారు. వాళ్ళని అంధకారంలో నెట్టందని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. దాదాపు 2.5-3 ఏళ్లకెళ్ళి ప్రైవేట్ కాలేజీలు కష్టంగా నడుపుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు నడపలేని పరిస్థితిలో ఇప్పటి వరకు ఎన్నో ఉద్యమాలు చేశారు విద్యార్థులు. అయినా ఈ గవర్నమెంట్ ఇంత కూడా ప్రేమ కానీ కనికరం కానీ లేదు. కాబట్టి ఈ ఉద్యమాన్ని గట్టిగా స్ట్రాంగ్ గా కొనసాగుతాం. 3ంటికి మీరు పాజిటివ్ రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాం. రాని ఎడల ఈ ఉద్యమం చాలా తారస్థాయికి వెలుగుతుంది. విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఏవీ నిలబడలేదు. మీరు నిలబడాలంటే బహుజన విద్యాలకు సహకరించాలని కోరుతున్నాం. ఇక్కడ విద్యార్థులే కాకుండా యాజమాన్యం కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఇది చూస్తున్నది ఒక శాంపిల్ అయినటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి టోకెన్లు ఇచ్చినటువంటి వాటిని కూడా వెంటనే నిధులు విడుదల చేయాలి, లేకపోతే మాత్రం దీని యొక్క రూపం మరోవైపు తీర్చుకుంటుంది. కాబట్టి ప్రస్తుతానికి విద్యార్థులందరూ కూడా ఆ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు కూడా చదువుకు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి ప్రభుత్వాలే కారణం అన్నటువంటి ఒక ఆందోళన కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మేనేజ్మెంట్ కళాశాల, ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు కూడా ఇక్కడ
ఎట్టి పరిస్థితుల్లో నడిపేటువంటి పరిస్థితులు ఇప్పటికే 2 ఏళ్లు దాటిపోతున్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా ఎంతకాలం తాము నడపలేము కాబట్టి ఏదైతే తమకు టోకెన్లు ఇస్తామని చెప్పి ఆ టోకెన్ అమౌంట్ ఏదైతుందో అది ముందు రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది రిలీజ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు 3 గంటల వరకు చూస్తాము. ఒకవేళ సమయం కూడా లేకపోతే మాత్రం దాని పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు విద్యార్థులు విద్యారంగ సమస్యలతో ఉన్నటువంటి ఏ ప్రభుత్వము నిలబడలేదు కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు సకాలంలో స్పందించి విద్యార్థులకు విద్యను దూరకుండా చేయకుండా అన్నటువంటి ఒక పాజిటివ్ వైపు వెళ్ళాలన్నటువంటి ఒక సూచనలు మాత్రం విద్యార్థి సంఘాల నేతలు అలాగే కళాశాలల యాజమాన్యాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.